యా హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు సెషన్లో మనం చూసే టాపిక్ ఏంది అంటే కనుక ఎర్రర్ అంటే ఏంటి? ఓకే. ఎర్రర్ ఆర్ ఓకే. దీన్ని మనం ఏమంటాము అంటే ఈ ఎర్రర్‌ని మనం ఇంకేమంటాము అంటే మిస్టేక్ అంటాము. అండ్ అట్లానే డిఫెక్ట్స్, ఇష్యూ, ఇన్సిడెంట్, బగ్. ఈ 4 ఒకటే పదము. నాలుగిట్లో ఏదైనా ఒకటే. అండ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈ 3 ఇంపార్టెంట్ డెఫినిషన్స్ మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ 2 అయిన తర్వాత నెక్స్ట్ వాట్ ఈజ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అన్న కాన్సెప్ట్‌ని కూడా మనం చూద్దాం ఈ రోజు సెషన్‌లో. బట్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంది అంటే గనక ఎర్రర్ ఆర్ ఎ మిస్టేక్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎర్రర్ ఆర్ ఎ మిస్టేక్. సో దీని యొక్క డెఫినిషన్ ఏంటి అంటే an incorrect human action which leads to ప్రాబ్లమ్ ఇన్ ద అప్లికేషన్. ఓకే. ఒక చిన్న ఇన్‌కరెక్ట్ హ్యూమన్ యాక్షన్. ఒక హ్యూమన్ బీయింగ్ చిన్న తప్పు చేశాడు. బట్ అప్లికేషన్‌లో చాలా ప్రాబ్లమ్ వచ్చింది. సో దాన్ని మనం ఏమంటాము అంటే గనక ఎర్రర్ ఆర్ ఎ మిస్టేక్ అంటాం. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కింద చూద్దామండి. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఐటీలో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కార్ మెకానిక్ ఉన్నాడండి. ఓకే. ఈ కార్ మెకానిక్ దగ్గరికి కార్ రిపేర్‌కి తీసుకెళ్ళాం. రిపేర్ తీసుకెళ్ళినప్పుడు కార్ మొత్తం అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈస్ ఎ గుడ్ కండిషన్ అని చెప్పేసనని తను మొత్తం బ్రేక్స్‌ని ఇప్పి టైట్ చేయడం మానేసాడండి. బ్రేక్స్‌ని టైట్ చేయడం మానేసాడు. అతను చేసిందల్లా చిన్న మిస్టేక్ ఒక స్క్రూని టైట్ చేయడం మాత్రం మానేసాడు. తర్వాత ఎవరైతే కార్ ఓనర్ ఉన్నారో ఆ పర్టిక్యులర్ పర్సన్ డ్రైవ్‌కెళ్ళినప్పుడు బ్రేక్ పనిచేయదు. ఓకే. అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి? అతను చేసింది చాలా చిన్న మిస్టేక్. విచ్ ఈస్ అతను చేసిన యొక్క మిస్టేక్ ఏంది? ఆ ఒక స్క్రూని టైట్ చేయకపోవడం. బట్ దాని యొక్క ఇంపాక్ట్ ఎంతుంటదండి రియల్ వరల్డ్‌లో? చాలా ఎక్కువుంటది. అట్లానే ఐటీ ఫ్యాక్టర్‌లో కూడా మీరిక్కడ కన్సిడర్ చేసుకుంటే, ఇప్పుడు ఒక బిజినెస్ అనలిస్ట్ ఉన్నాడు. బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్ తెచ్చేటప్పుడు కస్టమర్ ఏ+బి అంటాడండి. బిజినెస్ అనలిస్ట్ ఏ స్టార్ బి కింద రాసుకొచ్చేసాడు. ఎస్యూమ్ థాట్ కస్టమర్ ఎడిషన్ అడిగాడు. మన బిజినెస్ అనలిస్ట్ ఏమో మల్టిప్లికేషన్ కింద దాన్ని డెవలప్ చేసుకొని వచ్చేసాడండి. వచ్చిన తర్వాత బిజినెస్ అనలిస్ట్ చేసిందే మనం అందరం చూసుకుని ప్లానింగ్ చేసాము. డెవలపర్లు డెవలప్ చేశారు. మనం టెస్ట్ చేసాము. కస్టమర్‌కి డెలివరీ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత కస్టమర్ రిజెక్ట్ చేస్తాడు. ఎందుకని? బాబు నిన్ను ఏ+బి అడిగాను. నువ్వేంటి ఏ స్టార్ బి చేసావని. ఇక్కడ తప్పెవరు చేశారు? బిజినెస్ అనలిస్ట్. చేసింది చాలా చిన్న మిస్టేక్. బట్ రియల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటది. ఎందుకని? డెవలపర్లు పనిచేశారు. టెస్టర్ వేస్ట్ అయిపోయింది. మొత్తం అందరి యొక్క టైమ్ అండ్ ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది. దాన్ని మనం ఎర్రర్ ఆర్ ఏ మిస్టేక్ అని చెప్పేసనని అంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫెక్ట్, ఇష్యూ, ఇన్సిడెంట్ ఆర్ ఏ బగ్. ఇయన్నీ ఒకటే. రకరకాల పేర్లు. ఏంటి అంటే గనక ఇఫ్ దేర్ ఈజ్ ఎ డీవియేషన్ బిట్వీన్ planned behavior అండ్ యాక్చువల్ బిహేవియర్. దీన్నే ఈ ప్లాన్‌నే మనం ఏమంటాము అంటే గనక ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్ అంటాను నేను దాన్ని. ఇఫ్ దేర్ ఈస్ ఎ డీవియేషన్ బిట్వీన్ ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్‌నే రిజల్ట్ అంటాను. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్‌కి, యాక్చువల్ రిజల్ట్‌కి తేడా ఉంటే మనం దాన్ని డిఫెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి సురేంద్ర అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఆహ్, ఇండిగో ఫ్లైట్‌కి టికెట్ బుక్ చేసుకున్నామండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ టు బెంగుళూరు అన్న లొకేషన్‌కి మనం ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం. హైదరాబాద్ టు బెంగుళూరు ఫ్లైట్ బుక్ చేసాం. మనం హైదరాబాద్ టు బెంగుళూరు మనం ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకేమవుతది అంటే గనక ఇండిగో మీరు బుక్ చేసుకునేటప్పుడు ఇండిగో వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. నువ్వు బుక్ చేసుకునే టైమ్ ఫ్లైట్ 5 AM ఐఎస్‌టీకి స్టార్ట్ అయితే గనక నీ యొక్క డెస్టినేషన్ పొద్దున 6:30కి దింపేస్తాము అని చాలా క్లియర్‌గా ఇండిగో వాళ్ళు మీకు చెప్పారు. మనం అది చూసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఏ రోజైతే నేను ట్రావెల్ చేస్తన్నానో ఆ రోజు ఓకే. ఫ్లైట్ స్టార్ట్ అయిన టైమ్ 9 AMకి స్టార్ట్ అయిందండి. యాక్చువల్ స్టార్ట్ అవ్వాల్సిన టైం ఎంత? 5 AMకి స్టార్ట్ అవ్వాల్సింది. ఈ 5 AM అన్నది ఎక్స్‌పెక్టెడ్ టైమ్ టు స్టార్ట్. ఈ 9 AM అన్నది ఏమవుతది? యాక్చువల్ టైమ్స్ ఆఫ్ స్టార్ట్.
ఆ రోజు స్టార్ట్ అయిన టైం 9 గంటలకి, అసలు స్టార్ట్ అవ్వాల్సింది 5 గంటలకి. అంటే ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఎంత డిలే ఉన్నది, దాన్ని మనం డిఫెక్ట్ అని చెప్పేసి అని అంటాం. మీకు ఎక్స్పెక్టెడ్ టైం ఎక్కడి నుంచి తెలుస్తుందండి మీకు? ఈ ఎక్స్పెక్టెడ్ టైం మీకు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎవరైతే ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇట్లానే మనం దీని యొక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే, ఒక ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎప్పుడూ కూడా మీ యొక్క రిక్వైర్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది నా యొక్క ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ బాబు, నువ్వు ఈ యాక్షన్ చేస్తే ఇది రావాలి అన్నది మన రిక్వైర్మెంట్లో కనిపిస్తుంది. యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మనం టెస్ట్ చేసేటప్పుడు ఆ రిజల్ట్ వచ్చిందా లేదా అన్నది కంపేర్ చేసేదే మన యొక్క యాక్చువల్ రిజల్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు జీమెయిల్ లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేస్తే నన్ను యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగాలి అన్నది నా యొక్క ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. నేను ఏ రోజైతే చెక్ చేశానో ఆ రోజు gmail.com ఓపెన్ చేస్తే 404 వచ్చింది అనుకో, అది యాక్చువల్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ ఏమో ఇన్బాక్స్ అదే ఏంటది లాగిన్ స్క్రీన్ రావాలి, యాక్చువల్ రిజల్ట్ ఏమో ఎర్రర్ స్క్రీన్ వచ్చింది. ఈ రెండిట్లకి సంబంధం లేదు కాబట్టి మనం డిఫెక్ట్ రైజ్ చేస్తాం అన్నమాట. దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ డిఫెక్ట్. ఎక్స్పెక్టెడ్ కి యాక్చువల్ కి రిజల్ట్ కనుక మిస్ మ్యాచ్ ఉంటే మనం దానికి డిఫెక్ట్ రైజ్ చేస్తాం. మన యొక్క టెస్టర్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ టు ఐడెంటిఫై ఇష్యూస్ ఇన్ దిస్ అప్లికేషన్. పర్ఫెక్ట్ అండి. దెన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి మరి? సో మనం కంప్లీట్ గా టెస్టింగ్ చేసేసాం, ఎక్కడ డిఫెక్ట్లు లేవని కస్టమర్కి చెప్పేసాం. కస్టమర్ ఓపెన్ చేసి చెక్ చేసేటప్పుడు పోయింది అనుకోండి, దెన్ వీ ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఫెయిల్యూర్. సో మనం ఫుల్లీ చెక్ చేసాము, అంతా తీసుకెళ్లి కస్టమర్కి ఇచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర పని చేయకపోతే అది ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. Okay, if a customer is identifying defects in the application, we treat it as a failure. సో మన సైడ్ నుంచి మనం తరోగా చెక్ చేసాము, బట్ కస్టమర్కి ఇచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర పని చేయకపోతే దాన్ని మనం ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి. రియల్ వరల్డ్ లో మనల్ని ఇంటర్వ్యూలో ఈ డెఫినేషన్స్ అడుగుతారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ టేక్ ఎ పాజ్.